ఒక సినిమాలో ఎవరికి కనిపించని ఒక బ్యాక్గ్రౌండ్ డాన్సర్ ఇప్పుడు పాన్ ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీలో సీతామాతగా యాక్ట్ చేస్తుంది అంటే మీరు నమ్మగలరా? ఫేస్ కి మేకప్ కూడా వేసుకోకుండా తన యాక్టింగ్ తో ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్న ఒక యాక్ట్రెస్ స్టార్టింగ్ లో చాలా చిన్న ఏజ్ లోనే ఒక తెలుగు టీవీ డాన్స్ షోలో తన టాలెంట్ చూపించింది. కొన్ని సినిమాల్లో చిన్న బ్యాక్గ్రౌండ్ రోల్స్ కూడా చేసింది. బట్ తర్వాత ఆమె డాక్టర్ అవుదామని ఫారెన్ వెళ్ళిపోయింది. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత ఒక మలయాళం డైరెక్టర్ తన మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఆమె ఫేస్ నిండా పింపుల్స్ అయినా కూడా ఆమె నేచురల్ బ్యూటీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్లతో, హీరో ధనుష్ తో మరియు నాని లాంటి స్టార్స్ తో మూవీస్ లో యాక్ట్ చేసి సౌత్ ఇండియా మొత్తం తన డాన్స్ మరియు యాక్టింగ్ తో ఊపేసింది. ఆమె కెరియర్ లో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా ఆమె పర్ఫార్మెన్స్ కి మాత్రం ప్రతిసారి అప్రిసియేషన్ వచ్చింది. ఎవరు చేయనంత డేరింగ్ గా ఒక 2 crore రూపీ ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ ని రిజెక్ట్ చేసి తన మంచితనం ఏంటో చూపించింది. రిజల్ట్ హీరో శివ కార్తికేయన్ తో ఒక ఆర్మీ బయోపిక్ లో అండ్ నాగ చైతన్యతో ఒక రియల్ లైఫ్ లవ్ స్టోరీలో బ్లాక్ బస్టర్స్ కొట్టింది. ఇప్పుడు డైరెక్ట్ గా బాలీవుడ్ కి వెళ్లి తన డెబ్యూట్ ఫిలిం అమీర్ ఖాన్ కొడుకుతో ఒక స్వీట్ లవ్ స్టోరీ చేస్తోంది. అండ్ అంతేకాదు, రణబీర్ కపూర్ మరియు యష్ తో కలిసి పాన్ ఇండియాస్ బిగ్గెస్ట్ మైథలాజికల్ ఎపిక్ లో సీతామాతగా యాక్ట్ చేస్తోంది. అండ్ రీసెంట్ గా హీరో విజయ్ సేతుపతితో మణిరత్నం కొత్త పాన్ ఇండియన్ మూవీకి కూడా సైన్ చేసింది. ఒక టీవీ డాన్స్ షో నుంచి ఇప్పుడు పాన్ ఇండియా మూవీలో సీతామాతగా ఎదిగిన ఆ లేడీ పవర్ స్టార్ మన సాయి పల్లవి. ఆమె డాన్స్ యాక్టింగ్ లో మీకేది ఇష్టమో కమెంట్ చేయండి. అండ్ అంతేకాదు,